హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు వచ్చేసి ఒక షార్ట్ వీడియో అయితే చేస్తున్నా. మనకు జనరల్గా ల్యాప్టాప్స్కి కావచ్చు, తర్వాత ఇక డెస్క్టాప్స్కి కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో మనకు నెట్ అనేది అస్సలు కనెక్ట్ కాదు కదా. సో ఈ రోజు దానికి సొల్యూషన్ అయితే చెప్తాను. ముందుగా మీరు డైరెక్ట్గా మీ యొక్క ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, మొబైల్ అయితే మొబైల్, డెస్క్టాప్ అయితే డెస్క్టాప్, దానిపైన మీకు డైరెక్ట్గా నెట్ కనెక్షన్ ఉంటుంది కదా. నేను జూమ్ చేసి చూపిస్తాను. సో అక్కడ క్లిక్ చేయండి. నాదైతే సామ్సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ నాకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ నేను నా యొక్క పాస్వర్డ్ కూడా ఇక్కడ అయితే కొట్టినా అండ్ ఎంటర్ కొట్టినా. అండ్ ఇక్కడ చూడండి, దీనికి ఒక ఫిక్స్ అయితే వస్తుంది మనకు. అంటే ఐ మీన్ ఇప్పుడైతే ఇది కనెక్ట్ అయింది. నేను ఒకసారి మళ్ళీ మీకోసం డిస్కనెక్ట్ చేస్తాను దీన్ని. ఇక్కడ కనెక్ట్ ఆటోమేటికల్లీ అని ఉంది కదా, ఇది కంప్లీట్గా మీ ఇష్టం. మీరు కనెక్ట్ అయినా చేసుకోండి, లేకపోతే డిస్కనెక్ట్ అయినా చేసుకోండి. నేను ముందుగా డిస్కనెక్ట్ అయితే చేస్తాను ఇక్కడ. అండ్ అగైన్ ఒకసారి నేను దీన్ని రీకనెక్ట్ అయితే చేస్తున్నా. ఓకే, అండ్ S21 అల్ట్రా కనెక్ట్. అండ్ ఇప్పుడు మనకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో చేసే కంటే ముందు నేను దాని యొక్క సొల్యూషన్ అయితే ఫిక్స్ చేశాను. అయినప్పటికీ ఇప్పుడు అది ఎలా సాల్వ్ చేశాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను. మీరు సింపుల్గా ఏం చేయండి అంటే, కింద మీకు నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, మీ యొక్క ల్యాప్టాప్లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఒక వైఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో వైఫై పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ నోన్ నెట్వర్క్స్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పటిదాకా అంటే ల్యాప్టాప్ కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని అయితే ఇంటర్నెట్ వైఫై కనెక్ట్ చేస్తున్నామో అన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి మీకు వరుసగా. సో మీకు ఏదైతే ఏ మొబైల్ యొక్క ఇంటర్నెట్ కనెక్ట్ కావడం లేదో ఆ యొక్క మొబైల్ ఇంటర్నెట్ ఇక్కడ మీరు కంప్లీట్గా ఫర్గాట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర మనకు ఒక 30 అయితే ఉన్నాయి. అవన్నీ మనకు ఇప్పుడు జనరల్గా గ్యాలక్సీ S21 అల్ట్రాది మనకు కనెక్ట్ కావడం లేదు కదా. సో అవన్నీ నేను ఇక్కడ నుంచి దానిపైన క్లిక్ చేసి ఫర్గాట్ అని కొట్టేస్తున్నా. సో ఇలా మీరు అన్నీ అయితే ఈ యొక్క నెట్వర్క్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ అన్నీ మీరు రిమూవ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు మళ్ళీ వైఫై ఆన్ చేసుకొని, అంటే మీ యొక్క మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసి ఈ యొక్క ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే మీకైతే కనెక్ట్ కావడం జరుగుతుంది. సో ఇదనమాట ఈ యొక్క ఫిక్స్. సో మ్యాక్సిమం ఇంకా దీనికి మించి పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా. సో అందుకోసం ఈ యొక్క షార్ట్ వీడియో కేటగిరీ కిందకి అయితే చేస్తున్నా. ఇది వచ్చేసి మనకు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా హెడేక్ అయితే అవుతుంది. అందుకోసమే నేను ఈ రోజు యొక్క షార్ట్ వీడియో చేయడం అయితే జరిగింది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.